హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మీనా చెల్లెల్ని కొంతమంది ఫ్రెండ్స్ ఏడిపిస్తూ ఉంటారు. ఇక మీనా చెల్లెలు బాధపడుతూ ఉంటుంది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న రవి అది చూసి అక్కడికి వస్తాడు. వచ్చి ఆ అక్కతాయిలకి బుద్ధి చెబుతాడు. ఏమనుకుంటున్నావు? తనెవరనుకుంటున్నారు? తనకెవరు లేరనుకుంటున్నారా? మేమున్నాము. నేను తనకి బావనవుతాను. నా పేరు రవి. తన ఒంటి మీద ఏ ఒక్కరు చెయ్యి వేసినా చెయ్యి విరిచేస్తాను అని చెప్పి వాళ్ళందరినీ చెడ మెడ తిట్టి అలాగే కొట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇక తర్వాత మీనా చెల్లెలు సమయానికి భలే వచ్చి కాపాడారండి. రోజు ఇదే ఈవ్ టీజింగ్. ఏం చేస్తాను? అమ్మతో చెప్పుకోలేను. అక్కకి చెప్పినా బాధపడుతుందని ఎవరికీ చెప్పలేకపోతున్నాను. నేను వీళ్ళతో రోజు బాధపడుతున్నాను. ఇక నుంచి నా జోలికి ఎవ్వరూ రారు. నువ్వు ఉన్నావు కదా, నువ్వు నన్ను బాగా కాపాడావు, థ్యాంక్స్ అని అంటుంది. నీకు నాకు మధ్య ఏ థ్యాంక్స్లేంటి అని చెప్పి, సరే ఇంకెప్పుడైనా మళ్ళీ వాళ్ళు నిన్ను ఏడిపిస్తే నాకు చెప్పు, తాట తీసేస్తాను. అసలు ఈ కాలేజీలోనే వాళ్ళు లేకుండా చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వెళ్ళిపోయినాక కొంతమంది ఫ్రెండ్స్ తన దగ్గరకు వస్తారు. ఏంటే తను నీకు వరుసకి బావా? ముందు ముందు నీకు అతనికి జోడీ కుదురుతుందేమో అనిపిస్తుంది. పైగా వరసైన వాడు కాబట్టే మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారా? మరదల జోలికి వాళ్ళెవరో వచ్చారని ఒక్కొక్కడికి తాట తీసాడు. సినిమాలో హీరోలాగా. నువ్వు చాలా లక్కీ ఫెలో. మీ బావ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. మీ ఇద్దరికి ఎడుజోడు కూడా చాలా బాగుంది అని ఏడిపిస్తూ ఉంటారు. ఆపుతారా? తను నా బావ తమ్ముడు అంతే. జస్ట్ నాతో ఫ్రెండ్గా ఉంటాడు అంతే తప్ప మా ఇద్దరి మధ్య అలాంటిదేమీ లేదు. నన్ను ఇందాక వాళ్ళెవరో ఏడిపిస్తున్నారని కోపంతో వాళ్ళ మీద చేసుకున్నాడు అంతేకాని నా మీదేదో ప్రేమతో కాదు. అలా మీరు లేనిపోనివి ఊహించుకొని నన్ను ఇబ్బంది పెట్టద్దు అని అంటే, ఊరుకోవే, అందరూ మొదట్లో ఇలాగే చెబుతారు. తర్వాత పెళ్లి చేసుకొని ఓ బాబునో పాపనో కానీ ఏ మార్కెట్లోనో ఏ సినిమా థియేటర్లోనో కనిపిస్తారు. నువ్వు కూడా అంతేనమ్మా అని అనడంతో ఇక సిగ్గుపడుతుంది. ఒక్కసారిగా మీనా చెల్లెలకి కూడా రవి మీద ప్రేమ కలుగుతుంది. చాలా విషయాల్లో రవి నాకు సాయం చేశాడు. రవి చాలా మంచివాడు. రవి లాంటి వ్యక్తి భర్తగా కావాలని ఏ ఆడపిల్లైనా కోరుకుంటుంది. రవి అంటే నాకు కూడా ఇష్టమే. తను కూడా నేనంటే ఇష్టమే ఉంటే నేను తనకి నచ్చితే మేమిద్దరం పెళ్లి చేసుకుంటాము. నా ఫ్రెండ్స్ అన్నట్టు ఆయనకు కూడా నా మీద ప్రేమ ఉన్నట్టుంది. అందుకని వీళ్ళందరినీ చితక్కొట్టి నా జోలికి రాకుండా పంపించేశాడు అని మురిసిపోతూ తనకి తెలియకుండానే రవిని ప్రేమించడం మొదలు పెడుతుంది మీనా చెల్లెలు. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన మనోజ్కి తన ఫ్రెండ్ ఫోన్ చేయడంతో నేను బయటకు వచ్చాక మాట్లాడుకుందాం అని చెప్పి ఇక బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళాక తన ఫ్రెండ్ తనని కలుస్తుంది. తను ఎవరో కాదు, అంతకుముందు 40 లక్షల రూపాయలు తీసుకొని వెళ్ళిపోయింది అని చెప్పాడు అతను. ఆ అమ్మాయి ఏంటి మనోజ్, పెళ్లి చేసుకుంటున్నావా అని అంటే, చేసుకోకూడదా అని అంటాడు. చేసుకోవచ్చు, మరి నా సంగతి ఏంటి అని అడుగుతుంది. నీ సంగతి ఏంటి అని అంటావేంటి? 40 లక్షల రూపాయలు నేను నీకు ఇచ్చాను కదా, అంత డబ్బిస్తే వెళ్ళిపోతానని చెప్పావు కదా, ఆ డబ్బు ఇచ్చాను, సరిపోయింది అని అంటే, నిజం చెప్పు మనోజ్, ఆ డబ్బిచ్చి నన్ను వదిలించుకుంటానని నువ్వు చెప్పలేదు, పెళ్లి చేసుకుంటానని చెప్పావు. ఇప్పుడేమో ఇలా మాట మారుస్తూ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావు. ఇప్పుడే ఈ నిజం నేను అందరితో చెప్పేస్తాను, నీ పెళ్ళిని ఆపించేస్తాను అని అంటుంది. ఏంటి నువ్వు పెళ్ళి ఆపించేది? నీ గురించి ఇంట్లో అందరికీ చెప్పేశాను. నువ్వు కనబడగానే అమ్మని పీక పిసికి చంపేస్తుంది. మా నాన్న కూడా అస్సలు ఊరుకోడు. నువ్వు నన్ను మోసం చేసి డబ్బు తీసుకెళ్ళిపోయావని అందరికీ నేను నమ్మించడం కాదు, అదే నిజమని జీవించేశాను. నువ్వు నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. పైగా ఇప్పుడు వాడి పెళ్ళి కూడా ఆపాలని చూస్తుంది అని తెలిసి నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నిన్ను లోపల కూడా వేయిస్తారు. నువ్వు చెప్పినా ఎవ్వరూ నమ్మరు అని అంటాడు. మోసం, దగ. 40 లక్షల రూపాయలు నన్ను తీసుకువెళ్ళమని చెప్పి ఓ అకౌంట్లో వేయమని చెప్పావు. ఆ అకౌంటు నీదే.
ఆ డబ్బు మళ్ళీ నీ పేరు మీదే అకౌంట్లో వేయించుకున్నావు. కొత్త బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయిస్తే మనిద్దరం హ్యాపీగా ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడానికి, ఎవరికి తెలియకుండా ఉండడానికి ఈ అకౌంట్లో డబ్బు వేయిస్తున్నావు అనుకున్నాను, కానీ నన్నెంత మోసం చేస్తావని అనుకోలేదు అని అంటుంది. ఏంటి, నేను నిన్ను మోసం చేశానా? నువ్వు కూడా మోసం చేసావు కదా. అసలు అవన్నీ అనవసరం. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నువ్వు కానీ కనిపిస్తే నిన్ను చావగొడతారు. నువ్వు ఎన్ని చెప్పినా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరవడంతో ఇక అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదంతా కూడా సత్యం చూస్తాడు. సత్యం చూసి నిలదీస్తాడు మనోజ్ని. ఏంట్రా, అమ్మాయిని మోసం చేసావా? పైగా ఇంట్లో నుంచి ఎత్తుకెళ్ళిన 40 లక్షలు కూడా నీ దగ్గరే ఉన్నాయా? ఎంత మోసం, ఎంత అన్యాయం! ఓ అమ్మాయిని మోసం చేసి మరో అమ్మాయితో పెళ్ళికి రెడీ అయిపోయావా? అసలు నువ్వు మనిషివేనా? నీలాంటి వాడిని నమ్ముతుందేంట్రా మీ అమ్మ? అది అంత పిచ్చిదేంటి? దాని మీద ఒట్టు వేసి కూడా 40 లక్షల రూపాయల్లో 4 రూపాయలు కూడా నువ్వు చేతిలో పెట్టలేదు. నువ్వు ఇంత చీటర్ వెంట్రా. అందుకని నీ నీడని కూడా నా కొడుకు బాలు నమ్మడు అని అనగానే, ఏదో తప్పయిపోయింది నాన్న, వదిలేసేయండి, అమ్మతో చెప్పొద్దు అని అంటే, అమ్మతో చెప్పొద్దని నువ్వు చెబితే నేనెలా ఆగిపోతానురా? ఇప్పుడే నీ బండారం బయట పెట్టి నీ గురించి ఆ మహాతల్లి కళ్ళు తెరుచుకునేలా చేస్తాను. నా కొడుకు ఎక్కడా, నువ్వెక్కడా? నా కొడుకు కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు. నీలాంటి విష సర్పం మీద ఇంకా నమ్మకం పెట్టుకుంటే అది ఎంత ప్రమాదమో మీ అమ్మకి తెలిసొచ్చేలా చేస్తాను. పదరా పద అని చొక్కా పట్టుకొని లాక్కెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడు, ఆగండి నాన్న, ఆగండి. ఇందాకటి నుంచి నా కొడుకు నా కొడుకు అంటూ బాలునే అంటున్నారు. నేను మీ కొడుకునే కదా, మరి నన్నెందుకు అలా అనడం లేదు? నేనేదో పరాయి వాడిని అన్నట్టు ఎందుకలా నా విషయంలో మీరు అలా మాట్లాడుతున్నారు? ఏదో ఈ కాలపు కుర్రాన్ని మీలాగా మడికట్టుకొని ఎలా ఉంటా నేను? అందుకే ఏదో చిన్న తప్పు చేశాను, ఆ తప్పు చేశాను కదా అని తప్పులో అలాగే ఉండిపోలేం కదా. ఆ తప్పుని సరిదిద్దుకొని మరో అమ్మాయి మెళ్ళో తాళి కట్టి తనని నా భార్యగా చేసుకుంటున్నాను. మీరేంటి నా జీవితాన్ని ఉద్ధరించాల్సింది పోయి నాశనం చేస్తానంటారేంటి అని అనగానే, అవునరా, నా కొడుకు అని, వాడు నా రక్తం పంచుకు పుట్టిన కొడుకు అని అనగానే, మరి నేనెవరిని? నేను మీ రక్తం పంచుకు పుట్టిన కొడుకు కాదా అని అంటే, కాదురా, కాదు, అసలు నీకు నాకు ఎలాంటి రక్త సంబంధం లేదు అని అనగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఓ, నేను మీకు పుట్టలేదా? అందుకే నేనంటే మీకు అంత ద్వేషమా? అంటే అమ్మకి నాకే రక్త సంబంధమా? ఏంటి మీ బంధం గురించి నాకేం అర్థం కావడం లేదు. నేను మీకు కొడుకు కాదు, అమ్మకి మాత్రం కొడుకునేంటి అని అంటాడు. మీ అమ్మకి కూడా నువ్వు పుట్టలేదురా అని అంటాడు. ఏంటి జోక్ చేస్తున్నారా అని అంటే, జోక్ కాదు, పచ్చి నిజం. మీ అమ్మకి కూడా తెలియని నిజం ఏంటో తెలుసా? అసలు మీ అమ్మకి కూడా నువ్వు కొడుకువి కాదు. 25 ఏళ్ల కిందట ప్రసవ వేదనతో ఉన్న మీ అమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. ఊరిట్లోనే బిడ్డ చనిపోయింది. మీ అమ్మ అపస్మరక స్థితిలోకి వెళ్ళిపోయింది. బిడ్డ చనిపోయినట్టు మీ అమ్మకి తెలీదు. నువ్వు బిడ్డ చనిపోయింది అని తెలిస్తే మీ అమ్మ బ్రతకలేదని ఏం చెయ్యాలో తెలియక నేను పిచ్చివాళ్లాగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాను. ఆ సమయంలో చెత్త కుప్ప దగ్గర నుంచి ఓ చిన్న పిల్లాడి ఏడుపు చప్పుడు నాకు వినిపించింది. ఏంటో అనుకొని నేను వెళ్తే అది నీ ఏడుపే. బొడ్డు కూడా కొయ్యలేదు, రక్తం కూడా ఆరలేదు. అలాంటి నిన్ను చెత్తబుట్టలో వేసి ఎవరో వెళ్ళిపోయారు అని తెలుసుకొని వెంటనే నేను నా చేతుల్లోకి తీసుకువెళ్ళి నా భార్య పక్కన వేశాను. ఆ సమయంలో ఏమనుకున్నానో తెలుసా? నా బిడ్డని ఆ దేవుడు దూరం చేసినా నిన్ను నాకు దగ్గర చేసినందుకు ఎంతో పొంగిపోయాను. నిన్ను అల్లారు ముద్దగా పెంచాను. బాలుగాడి కంటే నీ మీదే ఎక్కువ ప్రేమని పెంచుకున్నాను. మీ అమ్మైతే నీ విషయంలో పిచ్చిదైపోయింది. అలాంటి నువ్వు ఎలా ఉండాలి చెప్పు? ఈ నిజం ఇప్పుడే ఎందుకు చెప్పానో తెలుసా? ఇకనైనా నువ్వు మారతావని. నీ మీదే లోకంగా బ్రతుకుతున్నా, ప్రాణంగా బ్రతుకుతున్నా మీ అమ్మ కోసమైనా మారి నీ పుట్టుక గురించి తెలుసుకొని ఇప్పటికైనా ఓ మంచి మనిషిలాగా ఉంటావని
నేను చెబుతున్నాను. ఈ నిజం తెలిస్తే నిన్ను కొడుకుగా తను స్వీకరిస్తుందా? తనకే పుట్టిన బాలునే తన కొడుకుగా చూసుకుంటుంది. మీ అమ్మ ప్రేమిస్తే ఎంత ప్రేమగా ఉంటుందో, ఎంత ప్రాణం ఇస్తుందో, తనకు ఏదైనా తేడా వస్తే అంత ద్వేషిస్తుంది. ఆ విషయం అందరికంటే నీకే ఎక్కువ తెలుసు. ఇప్పటికైనా ఈ మోసాలు, అబద్ధాలు, అన్యాయాలు ఆపేసి ఓ మనిషిగా బ్రతుకు. నీ గురించి నీకు చెబితే నువ్వు మారుతావన్న ఉద్దేశంతో ఈ నిజం చెప్పానే తప్ప నిన్ను బాధ పెట్టే ఉద్దేశం నాకు లేదు. ఎందుకంటే ఈ చేతులతో నిన్ను తీసుకొచ్చాను, ఈ చేతులతో పెంచి పెద్ద చేశాను. నా కడుపును పుట్టకపోయినా నువ్వు నా కడుపులో పుట్టినట్టే, నువ్వు నా కొడుకువే. అందుకని చెబుతున్నాను, ఇప్పటికైనా మారు అని మనోజ్తో సత్యం అనడంతో మనోజ్ షాక్ అయిపోతాడు. ఈ నిజం నాకు చెప్పకపోయినా చెప్పినా ఒకటే. ఎందుకంటే ఎప్పుడు కూడా అమ్మ మీద నాకు అంత ప్రేమ లేదు. ఎక్కువ నాకు మోసం చేయడమే ఇష్టం. ఇకపోతే ఈ నిజం ఎప్పటికీ అమ్మకు చెప్పకుండా ఉండాలి అంటే ఈ నాన్న కాని నాన్న ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. బాగా ఆలోచించి ఏదో ఒకటి చేస్తాలే అని అనుకుంటూ ఉంటాడు మనోజ్. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది? బహలు మనోజ్కి బుద్ధి చెబుతాడా? ఇంకా అలాగే మోసం చేసిన మనోజ్కి మోసగత్తైన రోహిణి ఎలా బుద్ధి చెబుతుంది? ఏం జరగబోతోంది? ఇవన్నీ రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.